హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ నుంచి బేసిక్ కాన్సెప్ట్ మీద కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఈ క్వశ్చన్స్ అనేటివి మీరు రాసే డిఫరెంట్ ఎగ్జామ్స్కి బాగా యూజ్ అవుతాయి. లైక్ ఆర్ఆర్బీ కానీ, ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ కానీ, సో అదేవిధంగా స్టేట్ లెవెల్లో జరిగే కొన్ని ఏఈ ఎగ్జామ్స్ అలాంటి వాటికి బాగా యూజ్ అవుతాయి. సో ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ 4 resistors joined in parallel is 20 ohms. The current flowing through them are 0.6, 0.3, 0.2 and 0.1 amp. The lowest value of resistor is off అన్నాడు. సో ఇక్కడ చూడండి, ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ 4 resistors joined in parallel అన్నాడు. సో కాబట్టి ఈ క్వశ్చన్కి మనం ఏం చేస్తారంటే ఫస్ట్ సర్క్యూట్ అనేది డ్రా చేసుకుందాం. సో 4 resistors అన్నాడు, ప్యారలల్ అన్నాడు. సో 1, second one, third one, సో 4 resistors అన్నమాట ప్యారలల్గా కనెక్ట్ చేసాం. అయితే వీటికి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు అంటే 20 ohms. అయితే ఇందులో ఫ్లో కరెంట్ ఇచ్చాడు. ఈ యొక్క కరెంట్ వాల్యూస్ ఎంత అంటే ఇదేమో 0.6, ఇదేమో 0.3, 0.2, ఇందులో ఫ్లో కరెంట్ 0.1. సో ఇక్కడ ఏంటంటే ఈ టోటల్ కరెంట్ ఏమవుతుందంటే ఇప్పుడు మనకు, సో ఇక్కడ చూడండి టోటల్ కరెంట్ ఎంత అంటే 0.6, 0.3, 0.2, 0.1 అంటే మొత్తం ఎంత అవుతుంది? సో టోటల్ కరెంట్ సో 0.9, 1.2 యాంపియర్స్. సో ఇప్పుడు నాకు ఇక్కడ అక్రాస్ ఈ బ్రాంచ్ దగ్గర కరెంట్ తెలుసు, రెసిస్టర్ తెలుసు. అప్పుడు నా వోల్టేజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఫ్రమ్ ఓమ్స్లో నుంచి, సో V ఈక్వల్ టు IR అంటే 20 × 1.2 అంటే ఎంత అవుతుంది నాకు? ఇది 24 volts. ఇప్పుడు నాకు వోల్టేజ్ వచ్చింది. సో ఇప్పుడు దీని నుంచి ఈ వోల్టేజ్ అనేది ఇక్కడ ప్యారలల్ సర్క్యూట్ కాబట్టి అంటే వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది ప్యారలల్ సర్క్యూట్ కాబట్టి. సో అప్పుడు నాకేమవుతుందంటే డిఫరెంట్ బ్రాంచెస్ దగ్గర ఇప్పుడు నాకేమో వోల్టేజ్ తెలుసు, కరెంట్ తెలుసు, రెసిస్టర్ కనుక్కోవచ్చు కదా. సో ఆ విధంగా రెసిస్టర్ చేస్తాం. సో ఫస్ట్ ఈ బ్రాంచ్ తీసుకుందాం. అప్పుడు నాకు సో V ఈక్వల్ టు IR ఫార్ములాని యూస్ చేసుకుంటాం. వోల్టేజ్ ఏమో 24, కరెంట్ ఏమో 0.6, రెసిస్టర్ తెలీదు. సో అప్పుడు నాకు రెసిస్టర్ ఏమవుతుంది? 24/0.6 అంటే ఇది ఎంత అవుతుంది? 240/6, సో 40 ohms. సో R ఈక్వల్ టు ఎంత అంటే 40 ohms. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్యారలల్ సర్క్యూట్లో మనకు వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది ప్యారలల్ సర్క్యూట్లో. ఇంకోటి ఏంటంటే ఎందులో అయితే నా కరెంట్ ఎక్కువ ఫ్లో అవుతుందో, అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ ప్రతి ఒక్కదాన్ని సాల్వ్ చేయాల్సిన పని లేదు. ఎక్కడైతే కరెంట్ అనేది ఎక్కువ ఫ్లో అవుతుందో దాని మీనింగ్ ఏంటి అంటే ఆ యొక్క పర్టికులర్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఎప్పుడైతే లో రెసిస్టెన్స్ వాల్యూ ఉంటుందో అందులో కరెంట్ అనేది ఎక్కువగా ఫ్లో అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకేంటంటే ఇందులో దీని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ 40 ohms. అదే నువ్వు సెకండ్ బ్రాంచ్ చేసామనుకోండి, సెకండ్ బ్రాంచ్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది నాకు? ఇది 240/3 అంటే 80 వస్తుంది. అదే థర్డ్ బ్రాంచ్ చేసామనుకోండి 240/2, సో 120 వస్తుంది. సో ఇలా వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ దాంట్లో ఏమో 0.6 దగ్గర ఏమో 40 ohms, ఇదేమో 80 ohms, ఇదేమో 120 ohms అలా వస్తుంది. సో అప్పుడు నాకు అన్నిటిలోకి లోయెస్ట్ వాల్యూ ఆఫ్ రెసిస్టర్ అన్నప్పుడు ఏమొస్తుందంటే నాకు 40 ohms అనేది వస్తుంది. ఓకేనా? సో మనం చూడగానే ప్రతిదాన్ని చేయకుండా ఇక ఫస్ట్ మనం అక్రాస్ వోల్టేజ్ కనుక్కుంటాం. దాని నుంచి ఈ ప్యారలల్ బ్రాంచ్ రెసిస్టెన్స్లో ఏ రెసిస్టర్ గుండా కరెంట్ అనేది ఎక్కువ ఫ్లో అవుతుందో సో అందులో ఉన్న రెసిస్టెన్స్ వాల్యూ అనేది లీస్ట్గా ఏదో దేంట్లో అయితే ఉంటుందో దాంట్లోనే మనం కరెంట్ అనేది ఎక్కువగా ఫ్లో అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A lamp rated at 10 watts 50 volts is proposed to be used in 110 volts system. The wattage and resistance of the resistor to be connected in series with the lamp అన్న. ఇక్కడ ఏంటండి ఈ ప్రాబ్లంకి
ఈ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ డయాగ్రామ్ నోట్ చేసుకుందాం. ఏ ల్యాంప్ రేటెడ్ అన్నాడు, అంటే ఇక్కడ ల్యాంప్ తీసుకున్నాం. ఈ యొక్క ల్యాంప్కి ఇచ్చిన వాల్యూస్ ఏంటి అంటే వాడు 10 watts 50 volts ఇదన్నమాట దాని రేటింగ్. అయితే దీనికి 110 volts అనేది కనెక్ట్ చేశాడు, దీనికి ఒక రెసిస్టర్ అనేది కనెక్ట్ చేశాడంట. ఈ రెసిస్టర్ కనెక్ట్ చేశాడు. అయితే దీనికి ఇక్కడ వేరే దగ్గర తీసుకున్నాం. ఒక్క నిమిషం, డయాగ్రామ్ వేరే తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే 110 volts, రెసిస్టర్ వాల్యూ తెలియదు కాబట్టి R అనుకున్నాం. ఇందులో ఫ్లో కరెంట్ అనేది సమ్ I అనుకుంటే ఇక్కడ ఉండే వోల్టేజ్ VR అనుకున్నాం. ఇదేమో ప్లస్ మైనస్, ఎంటర్ అవుతున్న ప్లస్, ఇది లీవ్ అయితే మైనస్. సో ఈ యొక్క బల్బ్ యొక్క వాటేజ్ వచ్చేసి 10 watts 50 volts. సో ఈ డైరెక్షన్లో మనకు కరెంట్ అనేది పాస్ అవుతుంది అనుకున్నాం. అయితే ఇప్పుడు దీనికి నేను ఓమ్స్లో అప్లై చేసినప్పుడు, KVL అప్లై చేసినప్పుడు ఆ సర్క్యూట్కి VR అనేది ఏమవుతుందంటే నాకు, సో KVL అప్లై చేసినప్పుడు -110 ప్లస్ VR ప్లస్ 50 volts ఈక్వల్ టు 0. దీని నుంచి ఇప్పుడు నాకు VR ఈక్వల్ ఎంత అవుతుందంటే 60 volts. సో VR అనేది వచ్చింది నాకు, అంటే రెసిస్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ తెలిసింది. ఇప్పుడు నాకు ఈ యొక్క సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏమవుతుందంటే, ఇక్కడేమో వాటేజ్ పవర్ ఏమో 10, వోల్టేజ్ ఏమో 50. సో అప్పుడు నాకేమవుతుంది 1/5 యాంపియర్స్. ఇప్పుడు నాకు వోల్టేజ్ తెలుసు, కరెంట్ తెలుసు. ఇప్పుడు నాకు పవర్ అనేది ఏమవుతుందంటే ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో 60 × 1/5. సో ఎంత వస్తుంది నాకు 12. సో పవర్ అనేది ఎంత అయింది నాకు 12 watts. అయితే ఇప్పుడు నాకు రెసిస్టర్స్ కావాలి. సో రెసిస్టెన్స్ కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తారంటే, మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంది, P = I²R లేదనుకుంటే V²/R. ఈ రెండు ఫార్ములాస్ మనకు తెలుసు. సో ఎప్పుడైతే ఇక్కడ బల్బ్ అనేది ఇచ్చాడో మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఏం తీసామంటే P = I²R అనే ఫార్ములా ఇది తీసుకుంటాం. సో ఇప్పుడు దీని నుంచి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. సో దాని నుంచి రెసిస్టెన్స్ ఈక్వల్ టు P/I². పవర్ ఏమో 12 watts ఓవర్, అదేవిధంగా కరెంట్ అయితేనేమో 1/5. అంటే ఏమవుతుంది 1/5 హోల్ స్క్వేర్, అంటే 12 × 25. సో అప్పుడు నాకు ఫైనల్గా ఎంత ఆన్సర్ వస్తుందంటే 300 ohms. ఇది రెసిస్టెన్స్ వాల్యూ. సో ఇక్కడ నాకు ఈ క్వశ్చన్లో కనుక్కోమన్నది ఏంటి అంటే, ఆ యొక్క ల్యాంప్ సిరీస్లో కనెక్ట్ చేసే రెసిస్టెన్స్ యొక్క పవర్ కనుక్కోమన్నాడు, రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు నాకు పవర్ ఏమో 12, రెసిస్టెన్స్ ఏమో 300. సో కాబట్టి నాకు ఆన్సర్ ఏమవుతుందంటే C అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. N resistors, each of resistance are when connected in series offer an equivalent resistance of 50 ohms, and when reconnected in parallel the effective resistance is 2 ohms. The value of resistance is అన్నాడు. ఇక్కడ N రెసిస్టర్స్ అంట, వెన్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఆఫ్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత అంట 50 ohms. సో ఎప్పుడైతే రెసిస్టెన్స్ అనేది సిరీస్లో కనెక్ట్ చేస్తామో, వెన్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ అయినప్పుడు మనం ఏం చేస్తారంటే ప్రొడక్ట్ చేస్తాం. అంటే ఏం చేస్తాం, N తీసుకున్నాం అనుకోండి, N × Rగా తీసుకుంటాం. ఏంటిది టోటల్ రెసిస్టెన్స్, అంటే R ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఇలా తీసుకుంటాం. అదే ఎప్పుడైతే ఇదే రెసిస్టెన్స్ అనేది ప్యారలల్ తీసుకుంటామో, ప్యారలల్గా తీసుకున్నప్పుడు
అప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క ఆర్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే నాకు ఆర్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే R/N అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, N రెసిస్టర్స్ ఈచ్ ఆఫ్ రెసిస్టర్ ఆర్ వెన్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఇస్ 50 ఓం అన్నాడు. అంటే దీని యొక్క వాల్యూ, ఈ NR యొక్క వాల్యూ 50 ఓమ్స్ అంట. అదేవిధంగా వెన్ రీకనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇస్ 2 ఓమ్స్ అన్నాడు. అంటే అదే రెసిస్టెన్స్ అనేటివి ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు దాని యొక్క ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంత అంటే 2 ఓమ్స్ అంట. అంటే దీని మీనింగ్ ఏంటి, దీని వాల్యూ ఎంత ఇప్పుడు 2 ఓమ్స్. దీని నుంచి ఇప్పుడు నాకు ఇక్కడ ఆర్ అనేది తీసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి దీని నుంచి ఆర్ అనేది ఏమవుతుంది నాకు 50/N. దీని నుంచి ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు ఇది 2N. ఓకే, ఇప్పుడు దీన్ని మల్టిపుల్ చేద్దాం. అప్పుడు నాకేమవుతుందంటే ఇది R ఇంటూ ఆర్ అంటే 50/N 2N. N గెట్ క్యాన్సిల్. సో R² ఈక్వల్ టు 100. ఇప్పుడు నాకు R ఈక్వల్ టు ఏమవుతుంది 10 ఓమ్స్. ఓకే, సో దీనికి ఆన్సర్ ఎంత అంటే 10 ఓమ్స్, అంటే ఆప్షన్ డి. సో ఆప్షన్ డి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద కరెంట్ వేవ్ ఫార్మ్ షోన్ ఇన్ ఫిగర్ ఈజ్ అప్లైడ్ టు అన్ ఇండక్టెన్స్ ఆఫ్ వాల్యూ 2 హెన్రీ. ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ ఎట్ t ఈక్వల్ టు 1 సెకండ్ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఒక కరెంట్ వేవ్ ఫార్మ్ ఇచ్చాడు, దాంతోపాటుగా ఇండక్టెన్స్ వాల్యూ ఇచ్చాడు, వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ కనుక్కోమన్నాడు. సో జనరల్గా మనకి వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఫార్ములా ఏంది, V ఈక్వల్ టు L ఇంటూ di/dt. అయితే t ఈక్వల్ టు 1 సెకండ్ అని ఇచ్చాడు. ఇక్కడ నాకు ఇండక్టెన్స్ వాల్యూ తెలుసు, వోల్టేజ్ తెలియదు, di/dt కనుక్కోవాలి. ఇక్కడ నాకు di/dt కనుక్కోవాలన్నప్పుడు ఇక్కడ ఇది ఒక స్లోప్ ఉంది. ఈ స్లోప్ ఉన్నప్పుడు దీని నుంచి మనం ఇప్పుడు జనరల్గా మనకు ఒక స్లోప్ ఉన్నప్పుడు మ్యాథమెటికల్గా ఏం రాసుకుంటాం మనం, y ఈక్వల్ టు mx ప్లస్ cగా తీసుకుంటాం. సో ఫస్ట్ మెయిన్ కన్సిడర్ చేసేది ఏంటంటే y ఈక్వల్ టు mx అనుకుందాం. అంటే ఇక్కడ y యాక్సిస్లో కరెంట్ ఇచ్చాడు, అదేవిధంగా x యాక్సిస్లో t ఇచ్చాడు. కాబట్టి దీని నుంచి కరెంట్ I ఆఫ్ t ఈక్వల్ టు m ఇంటూ t. ఈ m స్లోప్ అంటే ఏంటి అంటే ద చేంజ్ ఇన్ y యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ x యాక్సిస్. చేంజ్ ఇన్ y యాక్సిస్ అన్నప్పుడు 10 - 0/2 - 0. అప్పుడు నా స్లోప్ ఈక్వల్ ఎంత వస్తుందంటే 5. స్లోప్ వాల్యూ తెలిసింది. దీని నుంచి ఇప్పుడు నా కరెంట్ ఏమొస్తుంది, సో కరెంట్ I ఆఫ్ t ఈక్వల్ టు 5t. ఇప్పుడు నాకు వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అన్నప్పుడు V ఈక్వల్ టు L ఇంటూ di/dt. ఈ యొక్క ఈక్వేషన్ నేను డిఫరెన్షియేషన్ చేసినప్పుడు అప్పుడు నాకేమవుతుంది దీని వాల్యూ, సో V ఈక్వల్ టు L వాల్యూ ఎంత వచ్చింది 2 హెన్రీ ఇచ్చాడు. సో ఇండక్టెన్స్ వాల్యూ 2 హెన్రీ. అదేవిధంగా di/dt అన్నప్పుడు ఓన్లీ 5 వస్తుంది నాకు. సో అప్పుడు నాకేమొస్తుంది ఇక్కడ 10 వోల్ట్స్. సో ద వోల్టేజ్ వచ్చేసి ఎంత అంటే 10 వోల్ట్స్. సో దీనికి ఆన్సర్ ఎంత అంటే సి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద వోల్టేజ్ అండ్ కరెంట్ వేవ్ ఫార్మ్స్ ఫర్ అన్ ఎలిమెంట్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్. ద వాల్యూ ఆఫ్ సర్క్యూట్ ఎలిమెంట్ ఈజ్ అన్నాడు. ఇక్కడేమో ఒకటేమో వోల్టేజ్ సోర్స్ ఇచ్చాడు, ఇంకోటేమో కరెంట్ సోర్స్ ఇచ్చాడు. అయితే అది ఇండక్టర్ కెపాసిటర్ కనుక్కోమన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి, ఇదేమో వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంది, బట్ ఇందులో కరెంట్ అయితేనేమో లీనియర్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనకు ఎందులో కరెంట్ అనేది చేంజ్ అవుతుంది అంటే ఏదో కెపాసిటర్ ఇండక్టర్ అనుకుంటే మనకు ఇండక్టర్లో కరెంట్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకు, V ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ ప్రాబ్లమ్ చూసాం, V ఈక్వల్ టు L di/dt. అంటే కరెంట్ అనేది చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టైం. అదే వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే దీని నుంచి ఇప్పుడు నాకేమొస్తుందంటే ఇక్కడ సో జనరల్గా V ఈక్వల్ టు L di/dt. అయితే ఇక్కడ వోల్టేజ్ ఎంత వచ్చినాడు 3 వోల్ట్స్, కాబట్టి 3. ఇండక్టెన్స్ అనేది ఎల్లగా తీసుకుందాం. di/dt అన్నప్పుడు చేంజ్ ఇన్ కరెంట్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ టైం అయితే 3 - 0/3 - 0. సో ఏమవుతుంది నాకు అప్పుడు ఇది 3 ఈక్వల్ టు L వస్తుంది, అంటే 3 హెన్రీ.
ఇండక్టర్ వాల్యూ ఎంత అంటే 3 హెన్రీ. ఇక్కడ నేను 3 - 0 ఎందుకు అన్నానంటే ఇదేమో అప్పర్ లిమిట్, ఇదేమో లోయర్ లిమిట్, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్.